ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఓ లెజెండరీ ఆటగాడిగా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కెరీర్కు అనూహ్యంగా వీడ్కోలు పలికిన తర్వాత దేశవ్యాప్తంగా అభిమానుల హృదయాలు బాధతో నిండిపోయాయి. మే 12న ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కేవలం ప్రేక్షకులు, క్రికెట్ ప్రేమికులే కాదు, చిన్నపిల్లలు కూడా తీవ్రంగా స్పందించారు. ఇదే విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒక హృదయాన్ని తాకే ఘటన ద్వారా తెలియజేశాడు. తన 8 ఏళ్ల కుమార్తె హినయ ఈ వార్త విని ఎలా స్పందించిందో హర్భజన్ బహిర్గతం చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన వెలువడిన వెంటనే హర్భజన్ ట్వీట్ చేస్తూ ఎందుకు విరాట్ ఎందుకు అంటూ దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అభిమానుల భావాలను ప్రతిబింబించారు. కానీ ఈ ప్రశ్న కేవలం పెద్దవారికే కాదు, హర్భజన్ కుమార్తె హిరియాకు కూడా కలిగిందని తెలిపారు. తన తండ్రిని చూస్తూ నాన్న విరాట్ ఎందుకు రిటైర్ అయ్యాడు అని ప్రశ్నించింది. తండ్రి దగ్గర సమాధానం లేకపోవడంతో తన చిన్న చేతుల్లో విషయాన్ని తీసుకుని స్వయంగా విరాట్ కోహ్లీకి మెసేజ్ చేసింది. ఆమె రాసిన సందేశం ఇలా ఉంది: ఇది హినయ, విరాట్, నువ్వు ఎందుకు రిటైర్ అయ్యావు? ఈ సందేశాన్ని చదివిన కోహ్లీ స్పందన హృదయాన్ని కదిలించేదిగా ఉంది. అతను చిరునవ్వుతో స్పందించాడనేది నిజమే, కానీ ఆ నవ్వు వెనుక ఉండే భావోద్వేగం ఎవరూ మర్చిపోలేరు. ఆయనిచ్చిన సమాధానం కేవలం 3 పదాలే, అయినా ఎంతో లోతైన భావనను కలిగించేలా ఉన్నాయి. అదే బేటా, ఇది సమయం అంటూ కోహ్లీ ఇచ్చిన సమాధానం మిలియన్ల హృదయాలను తాకింది. కోహ్లీ టెస్ట్లో చూపిన అద్భుత ప్రదర్శనలు, భారత క్రికెట్పై అతని ప్రభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే 123 మ్యాచ్లు ఆడి 9,230 పరుగులు సాధించిన ఈ ది రన్ మెషిన్ 30 శతకాలను నమోదు చేశాడు. అడిలైడ్ నుంచి లార్డ్స్ వరకు ప్రతి మైదానంలో తనదైన ముద్ర వేసిన కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో భారత క్రికెట్కు ఎంతో సేవలందించాడు. గతేడాది టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లీ ఇప్పుడు వన్డేల్లో మాత్రమే కొనసాగిస్తున్నాడు. హర్భజన్ సింగ్తో కోహ్లీకి అనుబంధం ప్రత్యేకమైనదే. వీరిద్దరి భారత జట్టులో ఎన్నో రోజుల పాటు కలిసి ఆట ఆడారు. డ్రెస్సింగ్ రూమ్ స్మృతులు, 2011 ప్రపంచ కప్ విజయ క్షణాలు, అనేక విజయాల్లో భాగస్వామ్యం, ఇవన్నీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలంగా చూపిస్తాయి. ఇద్దరూ కలిసి 8 టెస్టులు, 41 వన్డేలు, 5 టీ20లు ఆడారు. ఇప్పుడు కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పినప్పటికీ అతని ఆట తీరు, కృషి, దేశం మీద ప్రేమ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది.